హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చియార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చరికి ఫిబ్రవరి నెల 1వ తారీఖు 2025 అనగా శనివారం. మరి శనివారం కూడా వీడియోలు ఎందుకురా బాబు అని మీరైతే కొందరు అనుకుంటారు. మీ కామెంట్స్ మీకు ఉంటాయి, ఓకే. కాకపోతే ఈరోజు శనివారం అయినా సీజన్ కదా, కొన్ని చోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. ఎట్లా అంటే నెమ్ములు ఉండేవి రాసి పోస్తారు కదా, అక్కడికి వచ్చి వాళ్ళు చూసుకుంటారు. రాసిని చూసి ఇవి దొక్కేసి నాకు ఈ రేటుకి వేస్తారని చెప్పి అట్లా మాట్లాడుకుంటారు. అలాగే కొన్ని చోట్ల అందరూ కాదు, అన్నీ కాదు, బండికి ఒక 50 బస్తాలు 100 బస్తాలు తగ్గుతాయి, వాళ్ళు వస్తారు కొందామని. అంతేగాని అందరు రారు. వాళ్ళకి అవసరం లేదు. అదే బండికి ఒక 100-50 తగ్గిన వాళ్ళు అనుకో, వాళ్ళకి ఇది ఉండిపోయింటే టెన్షన్, సోమవారం దాకా ఎందుకు, ఈరోజు చూద్దాం ఎన్నో కొని పంపించితే క్లియర్ అయిపోతుంది అన్నట్టు వస్తారు. అందుకని వీడియో కొన్ని పెడతాను, కొన్ని రకాల గురించి మీకు వివరం చెప్పబోతున్నాను, మీరు తెలుసుకుంటారని చెప్పి. ఎందుకంటే వారం వల్ల చాలామంది జాబ్స్ పనులు అన్నీ ఉంటాయి కదా, శనివారం కొంచెం ఫ్రీగా ఉంటారని పెడతాను. అయితే తేజ విషయానికి వచ్చారుకండి, తేజ 2020 సంవత్సరంలో రేట్ అయితే 120 నుంచి 140, అంతే 12,000 నుంచి 14,000 దాకా రేటు ఉందండి. 2021 సంవత్సరం వచ్చేసరికి అదే రేటు 12,000 నుంచి 14,500 దాకా మార్కెట్ ఉంది. అప్పుడు 2022 సంవత్సరంలో కూడా 140 నుంచి 180 దాకా మార్కెట్ పడిగింది తేజకి. నెక్స్ట్ అలాగే 2023 సంవత్సరంలో వచ్చేసరికి 190 నుంచి 215 రూపాయల దాకా మార్కెట్ ఉంది తేజ. నెక్స్ట్ అలాగే 2024 సంవత్సరం కూడా 18,000 నుంచి 215 రూపాయల దాకా మార్కెట్ ఉంది. ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం ఎంత ఉంది, 120 నుంచి 130, 35, ఇంకా బాగుంటే 14,000, అంతే. అంతకు మించి అయితే మార్కెట్ లేదు. అది మరి ఇదేంది ఇట్లా ఎందుకని అని మీరు అనుకోవచ్చు. ఎక్స్పోర్ట్ ఆర్డర్లో అన్నీ ఉంటేనే అదే తేజాకి డిమాండ్ అండి. మిగతా వాటికన్నా అన్నిటికన్నా ఇదే మంచి డిమాండ్ ఉండే కాయ కూడా ప్రస్తుతానికి డిమాండ్ లేక సేల్స్ ఆర్డర్స్ రాక తగ్గిందని అంటున్నారు. అయితే ఎందుకు తగ్గింది అట్లా అనేది అయితే మరికోసేపులో మీకు అదే ఫుల్ వివరాలు చెప్తాను, వీడియో లాస్ట్ దాకా చూడండి. అయితే స్టాకులు అడుగుతున్నారు చాలామంది. నేను ఒక 2-3 అడిగాను, అన్న 18 లక్షల వరకు స్టాకులు ఉంటాయి, ఇంకా నీకు క్లారిటీ కావాలంటే శనివారం సాయంత్రం నాకు ఫోన్ చేయను అని ఒక ఆయన నెంబర్ ఇచ్చారు. వీలైతే ఆ నెంబర్కి కాల్ చేసి ఇంకా వివరాలు కొన్ని చెప్తానన్నారు. ఆయన అయితే చెప్పాను, ఇలాగనన్నా నాకు ఛానల్ ఉందన్న, మీరు మీ గురించి చాలాసార్లు చెప్పారు కానీ మీరు ఎప్పుడు నాకు కలవలేదు అని అంటే, సరే తమ్ముడు శనివారం సాయంత్రం 6-7ంటికి కాల్ చేయమా, నాకు అన్ని డీటెయిల్స్ వస్తాయి, మొత్తం కనుక్కుంటాను, నీకు చెప్తానన్నారు. వీలైతే అది కూడా మీకు వివరాలు కనుక్కొని రేపు ఆదివారం వీడియోలు కూడా కొన్ని చెప్తాను. అయితే 18 లక్షల వరకు స్టాకులు ఉన్నాయి. ఏదో సోది చెప్తున్నాను అనుకోవద్దు. రైతులు అనేవారు తెలుసుకోవాలి ప్రతి ఒక్క విషయము. నేనైతే ఉన్నట్టు మాట్లాడుతా. అది కొందరు నచ్చింది, కొందరు నచ్చదు, దానికి ఏం చేయలేం. అక్కడ చెప్పేది లేదు, అంచనా చెప్పేది కాదు. నేను కొట్టుకెళ్ళి తిరిగి ఏ క్వాలిటీ ఎట్లా పడిందో కనుక్కొని అలా. అందుకే మీకు 9 దాకా వీడియో అప్లోడ్ చేయట్లేదు. 9ంటికి కనుక్కొని వచ్చి అప్పుడు అప్లోడ్ చేస్తున్నారు ఎట్లా జరిగింది అనేది అయితే మాత్రం. ఓకే, సుత్తు అనుకోవద్దు, సోదు అనుకోవద్దు. లైక్ చేయండి, లైక్ చాలా ఇంపార్టెంట్. అయితే మన మార్కెట్ యార్డ్లో డీడీలకు కూడా మంచి డిమాండ్. డీడీ 341 మంచి కారం పౌడర్ వాడతారండి ఎక్కువ. అట్లాడితే డీడీకి కూడా తగ్గింది మార్కెట్. డీడీ కూడా 12,500, 13 లోపే మార్కెట్ జరుగుతుంది అంటున్నారు ఎవరినైనా కానీ. అది దాదాపుగా 18, 19, 20,000 కూడా ఉండేది. నెక్స్ట్ అలాగే ఈ ఎల్లో మిర్చికి 30-40,000 మార్కెట్ ఉండేదండి. అట్లా ఎల్లో మిర్చి వచ్చేసరికి కూడా ఇప్పుడు ఎంత నడుస్తుంది, దాదాపుగా 18,000, 20,000 అయితే 20,000 అయితే పర్లా, దానికి ఉన్న మార్కెట్ 20,000 ఉందిలే, బాగుంది. అదే ఇంకా మంచి డిమాండ్ వస్తే దానికి 30-40,000 ఉండేది. ఇవన్నిటికి 15,000 పైన ఉండేది. అంతే రైతు అనేవారికి మినిమం మీడియం బెస్ట్లు అనేవి 14,000 నుంచి పైనే ఉండాలండి, లోపు ఉండకూడదు. మీడియం బెస్ట్లు వచ్చేసరికి అయితే 15,000 పైన, 16, 17 వరకు ఉండాలి, 18,000 దాకా ఉండాలి. డీలక్స్ రకాలు వచ్చేసరికి 20,000 పైన జరగాలండి. 20,000 లోపు కాకుండా 20,000 పైన ఉంటే రైతుకి గిట్టుబాటు అవుతుంది. ఏమంటారు, రైతు అనేవారి కష్టానికి ప్రతిఫలము తగ్గిద్ది. అలా ఉంటే 20,000 పైన ఉండాలి డీలక్స్లు అనే క్వాలిటీ వచ్చేసరికి. తేజ అంటారా, ఇంకా తేజ అనుకో 25 వరకు ఉండాలని కొందరు అంచనా వేస్తున్నారు. మరి మీరేమంటారు? నేనేం కావాలని చెప్పట్లా, కొందరైతే అనుకుంటున్నారు అట్లా. నేను అవన్నీ ఆలకిచ్చాను. ఓనర్లు అనేవాళ్ళు అనుకునే మాటలు నేను అలా ఊహించుకుంటున్నాను. అలా చాలామంది 10 మంది కూడి మాట్లాడతారు టీ తాత అనుకుంటే నేను ఆలకిచ్చాను. ఇట్లా ఉంటే రైతు గిట్టుబాటు అవుద్ది. రైతు అనేవారికి కూడా పంట వేయాలనిపించింది, నెక్స్ట్ ఇయర్ కూడా వేద్దాం అనిపించింది. ఈ ధరలు ఉంటే రైతు అనేవారు పంటలు వేయరని కూడా కొందరు అంటున్నారు. మరి మీరేమంటారో కానీ. ఇప్పుడు అంటే తాలుగాయలండి 35 రూపాయలు 40 రూపాయలకి ఎప్పుడు లేవు. అట్లాంటి 35 రూపాయలు 40 రూపాయలు కూడా తాలుగాయలు జరుగుతున్నాయి మార్కెట్లో. సీడ్ రకాల నెమ్ములు ఉంటాయి. ఆ కాయలు డ్రై చేసుకొని ఒకరు అమ్ముకుందని ఎవరు కొనుక్కున్నా కానీ మళ్ళీ ఎంత ఒక 2 రూపాయలు ఎంతో పెంచుతుంది వాళ్ళకి. ఖర్చులకి, కూలికి, వాటికి, తోలకాలకి, వీటికి, రాశులకి, వీటికి వస్తాయి. అవి కూడా అందుకని అవి కూడా ఎవరు కొనట్లేదు. సీడ్ రకాలు ఎర్రగాయలండి 70 రూపాయలు, 75, 80 రూపాయలు ఎప్పుడు దొరకలు. అట్లాంటిది ఈ ఏడాది అయితే 70 రూపాయలకి, 75, 80 రూపాయలకి చాలా రకాల కాయలు దొరుకుతున్నాయి. కొంతమంది అయితే వాటిని కొని దాచిపెట్టుకున్నారు. దేనికోసం అంటే పౌడర్ ఆడిస్తాకి. రేటు ఉన్నా లేకున్నా ఈ రేట్లో మంచి కాయలు వస్తున్నాయి, అవి అయితే కొంటున్నారు. అది 7-8,000, 10,000 లోపు అయితే ఎర్రగాయలు కొంటున్నారు. 10,000 దాటితే వాళ్ళకి అవసరం లేదు పౌడర్ వేసే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఉంటాయి. వేరేలాగా అనలా, ఉన్నది చెప్తున్నాను అంతే. తప్పు కానీ వాళ్ళ తప్పు కానలా, మిమ్మల్ని తప్పు అన్న సొసైటీని ఎవరు నమ్మే అనేది లేదు.
ఉన్న పరిస్థితిలో మార్కెట్ అట్లా ఉంది కాబట్టి ఇలా ఉందని చెప్తున్నాను అంతేనండి. ఏంటి మేము ఏ రోజు మార్కెట్ ఆ రోజు చెప్పేవాళ్ళమే కానీ రేపటిది ఎల్లుండి చెప్పేవాళ్ళమైతే కాదు. అందరూ అన్న రేట్లు పెరుగుతాయా, పెరిగే సూచనలు ఉన్నాయా లేదా అని అంటే దానికి మేమేం చేయగలం చెప్పండి. ఈ రోజల్లా తిరుగుతాం మార్కెట్‌లో. ఈరోజు ఏ కొట్టులో ఏ క్వాలిటీ ఎట్లేసారో చూసి చెప్పగలం అంతేగాని రేపు ఎట్లేస్తారో ముందు చెప్పగలమా చెప్పండి. అది పరిస్థితి అలా ఉంది ప్రెజెంటు. మార్కెట్ అయితే వచ్చిద్ది రాదనే దాన్ని గాని చెప్పలేము కదా! వస్తదని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. దానికి ఇంకా మీ రైతు అనే వారికి తినే తినే అవకాశం ఉందనంటే వచ్చిద్ది. లేదంటే దానికేం చేయలేము. అది ఏమనుకోవద్దు. ఓకే. నెక్స్ట్ అలాగే వచ్చేసరికైతే బ్యాడగీలండి. 2043 బ్యాడగీలు గూడా 20, 30, 40,000 పలికిన కాయలు 10,000-12,000, 13,000కి దొరుకుతున్నాయి ఆ కాయలు. ఆళ్ళవేమవ్వాలి? అయితే ఒకటి పెట్టుబడులు ఎక్కువవుతున్నాయండి ప్రతి ఒక్కరికును. ఈ పెట్టుబడికి, కూలికే మీకు రావు. మేమందరము గెస్ చేసేదేంటంటే ఏటలు గూడా చాలామంది అంటున్నారు. ఈ రైతులకి ఈ రేట్లకి ఈ ధరకు అమ్మితే వాళ్ళ పెట్టుబడులకి, కూలికి రావయ్యా ఏం చేస్తాం అన్నట్టుగా అంటున్నారు. కానీ ఏం చేస్తారు? ఉన్న రేట్లకి మరి అమ్ముకోవాల్సిందే. లేదు అమ్ముకోము అనంటే మేము దాచిపెట్టినా దానికి ఏం చేయలేము. అలాగని దాచిపెట్టుకోమని అట్లా చెప్పలేము. పెరిగిద్దో పెరగదో. వాళ్ళంటే ఎవరికో అప్పిచ్చామనుకుంటారు. వస్తే వచ్చిద్ది పోతే పోయింది అన్నట్టుగా కొని దాచిపెట్టుకోగలరు. కానీ రైతులు అనే మనం దాచిపెట్టలేము. డేరింగ్ ఉండాల. అది మీ ఇష్టం చెప్తున్నా మాట. ఆ రకంగా మార్కెట్ అయితే 12, 13,000లో జరుగుతున్నాయి 2043 అండి. మంచి రేటు ఉన్న కాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఏం చేయలేము పరిస్థితి. నెక్స్ట్ అదేవిధంగా సూపర్ 10 రకాలు కూడా మంచి డిమాండ్ ఉన్న కాయలు కూడా ఇప్పుడు డిమాండ్ లేదు. అయితే ఒకటి 14,000 దాకా ఉంది. సూపర్ డీలక్స్ అయితే 14,000 వేస్తున్నారండి. లేదంటే మాత్రం 10,000-12,000, 13,000 ఎక్కువ జరుగుతున్నాయి సూపర్ 10 మిర్చి. నెక్స్ట్ అదేవిధంగా సపోటా అండ్ టమోటా మిర్చి ఎంతెంత లావు ఉండిద్దండి. వాటికి కూడా మంచి గిరాకీ ఉన్న కాయలు అవి. ఆ కాయలకు కూడా ఇప్పుడు ఆర్డర్ లేదు. కాకపోతే ఒకటి ఫిబ్రవరి వచ్చింది కదా! మరేమో ఈ నెలలో మారిద్దేమో చూద్దాం. ఆ ఆర్డర్ వాళ్ళు వస్తారేమో. అయితే అందరూ అంటున్నారు అన్న చైనా ఎక్స్‌పోర్ట్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు రావట్లేదు అంటున్నారు. దాని గురించి చాలామందిని అడిగితే వస్తున్నారంటే వాళ్ళు డైరెక్ట్‌గా ఏమి రావట్లేదు. వీళ్ళు పంపించేవాళ్ళకి పంపిస్తున్నారు. కాకపోతే మరీ అంతమంది రావట్లేదు. అంతకుముందు 10 మంది 10 పార్టీలు కొనేవారంటే ఇప్పుడు ఒక ఇద్దరు, ముగ్గురు 2, 3 పార్టీలే కొంటున్నారు. అన్ని పార్టీలు అది కొనట్లేదు. కాకపోతే ఈ తేజ ఎక్స్‌పోర్ట్ కూడా అటే పోతుంది, అటే పోయిద్ది, ఇంకెటు పోయిద్ది అన్నట్టుగా అంటున్నారండి. ఇట్లాగా మార్కెట్ యార్డ్‌లో. ఇప్పుడు శనివారం నాడు వీడేంది అన్ని రకాలు చెప్పకుండా సోది చెప్తున్నాడు అనుకోవద్దు. రోజు చెప్పిన ధరలే చెప్పాలి కదా! ఇంకా రోజు స్టడీ మార్కెట్‌లో నడుస్తుంది మార్కెట్ అయితే మాత్రం. ఏదైనా గాని సీడ్ రకాలండి. మిరిడియాలు, మిరిడియం బెస్ట్‌లు, హోల్డ్ 2 ఏళ్ల కిందటి, ఒక ఏడాది కిందటివి కూడా 7,000 నుంచి మార్కెట్ జరుగుతుంది. చెప్తున్నాను అర్థమైందా? 7,000-8,000, 9,000 ఏస్తున్నారు. ఇంకా బాగుంటే బెస్ట్ రకాలైతే 10,000 వరకు మార్కెట్ ఏస్తున్నారు. డీలక్స్‌లు ఉంటే 11,000, 12,000, డే డే సూపర్ డీలక్స్ ఉంటే 12, 13,000 దాకా మార్కెట్ జరుగుతున్నాయి. సీడ్ రకాలు ఏవైనా గాని. ఆరుమూరు వచ్చేసరికి అండి ఏది ఏమైనా గాని 9,000-10,500 ఏస్తున్నారు. 11,000 కూడా జరగల. కానీ కొందరైతే 12,000, 13,000 అంటున్నారంట. కాదు 15 ఎక్కువ ఏస్తున్నారు. సుపీరియర్ డీలక్స్ ఉంటే బాగా ప్యాకింగ్ అయితే 11 ఎయొచ్చేమో గాని 10,500 ఎక్కువ ఏస్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా 26 రకాలు కూడా మంచి డిమాండ్ ఉన్న కాయలు. ఎందుకంటే తేజలాగా సన్నగా చిన్న కాయ ఉంటుంది కాబట్టి దానికి మంచి డిమాండ్ ఉండేది. ఆ కాయ కూడా ఇప్పుడు 12, 13, రూ. 125 కన్నా ఎక్కువ కొనట్లా. వాటికి డిమాండ్ తగ్గింది. షార్కులు, జీనీ 26, ఈ నెంబర్ 5 ఈ రకాలు కూడా డిమాండ్ తగ్గింది. నెంబర్ 5కి మంచి డిమాండ్ ఉండేది. ఎందుకంటే అది ఎక్కువ దీనికి ఓడేవారు. ఆవకాయ కూరగాయ, ఆవకాయ పచ్చళ్ళకి ఓడేవారు. అట్లా దానికి కూడా డిమాండ్ తగ్గింది. కాదు సూపర్ డీలక్స్ ఉంటే 14, 15,000 ఏస్తున్నారండి. ఎందుకంటే ఒక పక్క కౌంటర్ సేల్ పనికొస్తాయి. ఒక పక్క పచ్చళ్ళ పనికొస్తాయని చెప్పి దానికైతే డిమాండ్ ఉంది. నెంబర్ 5కి డీలక్స్‌లు ఉంటే. ఈ 341 డీలక్స్‌లు ఉంటే 150, 50 ఏస్తున్నారు. నెంబర్ 5 డీలక్స్‌లు 150, 50 2 రకాలు క్యాజువల్‌గా దొరుకుతున్నాయి. తేజ ఒకటే ఆటిల మీద తేజ పెంచుండేది. అట్లనే తేజ డౌన్ అయిపోయిందనమాట. ఈ రకాలు సూపర్ 10 మంచి రకాలున్న 14,000 కన్నా మించిపోవట్లేదు. దానిలో క్వాలిటీ ఉంటే ఆ రేట్ బావచ్చు. ఈ రకంగా మార్కెట్‌లో మరి చెప్పమంటారా? అన్నీ చెప్పుకుంటా పోతే ఏముండదు చెప్పండి. రోజు చెప్పేదే. కాకపోతే అన్నిటికి డిమాండ్ వచ్చిద్దా రాదా అంటే వస్తదని అంటున్నారు. దానికి ఎవరు మేము చేయలేం. తాలుగేలు కూడా తేజాలైతే 12, 13,000లో కొని దెబ్బ అయిపోయిన చాలా మంది ఉన్నారు. అట్లాంటోళ్ళు ఇప్పుడైతే కొందరైతే కొంటున్నారు. రూ. 65, రూ. 70 కొంటున్నారు. దాచిపెడుతున్నాం అంటున్నారు. మరేమో అలా అని వేరేలాగా అనలేదు. ఇదేదో చెప్పి మిమ్మల్ని చెడగొట్టేటట్టయితే అనలేదండి. ఇలా పరిస్థితులు ఇలా జరుగుతున్నాయి మార్కెట్‌లో అని చెప్తున్నాను. ఎందుకంటే అండి మీరు తెచ్చిన కాయని అమ్మడానికి కూడా ఒక వ్యాపారస్తుడు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ అమ్ముతున్నారు. చూస్తున్నారు కదా ఇప్పుడున్న పరిస్థితిలోన. అంతకుముందు ఆయనొచ్చి కూర్చుంటే చాలు వాళ్ళొచ్చి కొనుక్కొని వెళ్ళేవారు. ఇప్పుడు అట్ట కాదు. ఈయనేమో ఏండి మా ఈ కాయలు కొనండి, మా ఈ రైతు కాయలు అని చెప్పి ఎంతో రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అట్లా వచ్చిన పరిస్థితి అండి. వాళ్ళ తప్పలు ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. కాకపోతే ఎవరి చేతిలో లేదు. దానికి ఏం చేయలేం. మన తలరాత అనుకోవడమే. అది పరిస్థితి ఇట్లా. ఏమనుకోకుండా లైక్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగానే చూసినా కానీ సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మిర్చి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి వీళ్ళు నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.